సార్ నమస్తే అండి. అయ్యా నమస్తే అయ్యా. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి సార్. ఒకవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతా లోపల ఏదైతే కనుక ప్రజల కోసం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో దానిని విమర్శిస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ 3 గంటల 45 నిమిషాలు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? ఆయన ప్రచారం కోసం ఈ పెడతామే కానీ ఏం లేదండి. వాళ్ళ ప్రభుత్వం గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దానికి ఏం చెప్పాలో తెలియక వాళ్ళ జనం 10 మంది కూడా వెళ్ళిపోతారని చెప్పి ఈ బడ్జెట్ ఈయన విమర్శిస్తమే కానీ 3 గంటలు పెట్టాడండి పేపర్ విలేకరుల సమావేశం. ఒక్క సమస్య కూడా నిజమైంది లేదు సార్. అన్ని అబద్ధాలే చెబుతున్నాడు ఆయన. మరి ఎందుకు చెబుతున్నాడో ఏం చెబుతున్నాడో ఈసారి 11 సీట్లు కూడా రాకుండా పోవడానికి చెప్పడమే కానీ ఉన్నది ఒకట్లేదు సార్. అన్ని అబద్ధాలే. ఆయన అబద్ధాలు చెబుతున్నాడు, వాళ్ళు అబద్ధాలు చేస్తున్నారని చెప్తున్నాడు ఆయన. మరి ఎందుకు చెప్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో తెలియదు. అసలు పశ్చాత్తాపం అంటూ ఏమీ లేదండి. ఆయన ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయాడు పాపం. మరి ఓడిపోయిన ఆయన ఎమ్మటే వచ్చి పశ్చాత్తాపం తెలిపాడు. నేను చేసింది తప్పే, నా తప్పుల వల్ల నేను ఓడిపోయాను, నేను ప్రజల్లో ఉంటాను, ఇక్కడ నుంచి మంచి పనులు చేస్తానని చెప్పాడు. అది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. అట్లాంటి లక్షణాలు ఏం లేవండి ఈ రెడ్డి గారికి. ఊరికి అబాస్ కావడానికే పేపర్ స్టేట్మెంట్ను వాళ్ళ జనం వెళ్లకుండా ఉండటానికి, బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరకుండా ఉండటానికే చెప్తున్నాడండి. అంతేగాని ఆయనకు ఆలోచనే లేదు. అసలు విన్నాడో లేదో తెలియదు, ఆ బడ్జెట్ చదివాడో లేదో తెలియదు. ఆ చూసి చదవడానికి కూడా అన్ని తప్పులు చెప్తున్నాడు సార్. అంటే ఇక్కడ ఇదే ప్రశ్న, ఏదైతే 3 గంటల 45 నిమిషాలు ఇక్కడ మాట్లాడారో అదే ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే శంషేర్గా ఉంటుందిగా. ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఇదివరట్లాగా వాళ్ళలాగా తిట్టి గోల్ చేయట్లేదు వీళ్ళు. అసెంబ్లీలో చెప్పొచ్చు కదా. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు ఈయన? జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒకళ్ళకి 11 మంది. ఈ నెలకపోతే వెళ్ళిపోయాడు సరే, ఆయనకి ఇష్టం లేదు, ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వెళ్ళట్లేదు. మిగతా 10 మందినైనా పంపించవచ్చుగా. ఇప్పుడు పార్లమెంట్ అసెంబ్లీ కాకుండా ఇంకోటి శాసన మండలిలో అడగట్లా, అట్లానే అడగొచ్చుగా ఇక్కడ కూడా. మరి ఆ శాసన మండలికి పంపించినోడు అసెంబ్లీకి ఎందుకు పంపించలేదండి? అదే సార్, ఈ డబుల్ స్టాండర్డ్ అసలు ఎలా చూడాలంటారు? శాసన మండలిలో మాత్రం రచ్చ చేస్తున్నారు, ఇక్కడ మాత్రం ఎందుకంటే రాలేకపోతున్నారు అంటారు. రావడానికి ముఖం చెల్లట్లేదండి అసలు. ఈసారి అసలు రాడు కాబట్టి ఈ పేపర్ స్టేట్మెంట్లన్నా ఈ కూడా లేకపోతే అసలు ఎలక్షన్కే నిలబడకుండా చేస్తారేమో కోర్టు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా. 3 సంవత్సరాలకి 18 నెలలు అయిందో కాలేదో 33 సంవత్సరాలకు చెప్తున్నాడు ఆయన. ఖర్చులు లెక్కలు ఇవన్నీ మేము అప్పులు చేయలేదు, వాళ్ళు వచ్చినప్పుడే వచ్చినాయి, వాళ్ళు ఈ ఆఖరికి చివరికి ఎంత అబద్ధం అండి. మరి ఇన్నాళ్ళు బట్టి ఎందుకు చెప్పలేదు? మేము ఆయన ఉన్నప్పుడే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కల్తీ లడ్డూలు వచ్చినాయి, మరి మా మామ మీద పెడుతున్నాడు ఆయన చెప్పలేదుగా ఇప్పుడు దాకా. వాళ్ళ మామ కూడా కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెబుతున్నాడు. మరి అయినా కానీ ఈయన పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు సార్. మరి ఆయన ఏమైపోతాడో వాళ్ళ నాన్నలాగానే మనకు తెలియదు కానీ అంత దురదృష్టవంతుడు. మరి ఎందుకో ఆయన రాక వచ్చింది, కలిసి వచ్చింది, అమ్మాయి అయ్యాడు. 30 సంవత్సరాలు ఉండాల్సిన వాడు 5 సంవత్సరాలకే ఇంటికి పోయాడు. ఇట్లాంటి తప్పుడు పనులు అన్నీ చేసి ఏం చెప్పాలా ఆయన? అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఆయన చెప్తుంది ఏంటంటే గనక బయట ఉంటే గనక మీడియా సమావేశంలో కావాల్సినంత సమయం వస్తుంది కదా నాకు, అక్కడికి వెళ్తే నాకు సమయం ఎవరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు కదా అసెంబ్లీకి, ఇప్పుడు నేను రాకపోతే ఏమవుతుందనే మాట అయితే మాట్లాడుతున్నారు. రాలేదంటే ఎందుకు రాలేదండి? వీళ్ళు తిట్టారు కాబట్టి ఆబాస్ పాలయ్యాడు ఆయన. అమాయక అది ఏమంటారు, నా భార్యని తిట్టారు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినా ఆయన ఒక్కడేగా వెళ్ళిపోయింది, మిగతా వాళ్ళు వచ్చారుగా. మరి వీళ్ళు కూడా మిగతా వాళ్ళని పంపించవచ్చుగా, ఆయన ఒక్కడే ఆగిపోయి. అస్సలు విఘ్నత లేదండి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని మా సీఎం అయ్యాడు, 5 సంవత్సరాలు ఎలగబెట్టాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు, 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడేమో మళ్ళా పదవి కోసం వస్తున్నాడు. ఈసారి అసలు డిపాజిట్లు కూడా రావండి, ఒక ఆయన కూడా గెలవడు. ఇప్పుడు నిన్న ఆయన చెప్పిన మాటలో ఒక మాట అయితే గనక బాగా ఎలా ఉందంటే అండి, ఆల్రెడీ 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకొక 2 బడ్జెట్లే మిగిలి ఉన్నాయి, ఇది అయిపోతే మళ్ళీ మనమే వస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సార్. అది వాళ్ళ కార్యకర్తలు వెళ్ళిపోకుండానే చెప్పడమేనండి అది. అసలు గెలవడం అట్లుంచి అసలు డిపాజిట్లు కూడా రావు సార్ ఈసారి. నా లెక్క ప్రకారం అయితే అంత దరిద్రంగా చేశాడు 5 సంవత్సరాలు. 18 నెలల్లో 36 నెలల పనులు చేస్తున్నారు. ఇంకా 36, 40, 20 నెలలు 34 నెలలు ఉంది కదా.
ఈ 34లో ఇక దేదీప్యమానంగా చెప్తారు. రేపు 2009 కల్లా ఆ రాజధానిని పూర్తి చేస్తారు. ఈసారి మొత్తం ఆయన చెప్పిన 175 వీళ్ళకి వచ్చినా ఆశ్చర్యం లేదు. అది అంటే ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే అండి, ఇది పేదల బడ్జెట్ కాదు, దోపిడీదారుల బడ్జెట్ అనే మాట అయితే అంటున్నాడు కదా. ఏంది ఆయన పేదలకు ఏం చేశాడు? 500 1000 రూపాయలు ఫోన్ పేలు కొట్టాడు కానీ పనులు ఏమైనా చేశాడు? ఆఖరి గుంటలు కూడా పోవడం కదా సార్. నీళ్లు తాగలేదు. అది అది సినిమాల్లో కనుక సెట్టింగ్ పెట్టినట్టు ఆడ పెట్టాడు, మళ్ళీ తీసేశాడు. అది పని అయిపోయినట్టు అది అయిపోయింది. అది ఎంత పిచ్చోళ్ళు అయితే మాత్రం అవన్నీ నమ్ముతారండి. అంత పిచ్చోళ్ళని చేస్తున్నాడండి జనాల్ని. పోలవరం అసలు పనే చేయలేదు ఆయన. నిన్న బయటకు వచ్చిన ఆయన అంటున్నాడు అసలు అది పూర్తే కాదు అన్నాడు. మరి ఇప్పుడు వచ్చే సంవత్సరం అయిపోద్ది అంటున్నారు కదా. మరి అమరావతి అసలు అది శ్మశానం అన్నాడు ఆయన, బొత్స సత్యనారాయణ గారు నచ్చినోడితోటి. మరి ఆ శ్మశానం ఏమైంది? ఇప్పుడు బ్రహ్మాండంగా దేదీప్యమానంగా సింగపూర్ లాగా తయారవుతుంది. 2009 కల్లా పోలవరం అయిపోద్ది, అమరావతి అయిపోద్ది, రెండు దేదీప్యమానంగా వెలుగొందుతాయి. 170 సీట్లు కూటమికి వస్తాయి సార్. ఇప్పుడు సీట్ల గురించి పక్కన పెడితే ఈ ప్రభుత్వం చేస్తున్న మొత్తం ఓట్ల కోసం ఫీట్లు అనే మాట అయితే అంటున్నారు కదా సార్. పత్రికా విలేకరు పెట్టిందే ఓట్ల కోసం, పని చేయడం కోసం కాదు, పని చేయించడం కాదు. నిన్న ఆయన హోమ్ మినిస్టర్ చెప్పింది ప్రతి దానికి పాయింట్ వైజ్ గా విమర్శించింది. మరి దానికి సమాధానం చెప్పానండి వీళ్ళందరూ ఉన్నారు కదా నాయకులు. మరి వాళ్ళు ఏం మాట్లాడలేదుగా మరి వాళ్ళ. మరి అంతా ఉన్నట్టు వాడు చెప్పిన తప్పులన్నీ ఎత్తి చూపించింది ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు. మరి అవన్నీ వాటన్నిటి సమాధానం చెప్పానండి ఈ నాయకుల్ని, ఈ వైసీపీ నాయకుల్ని. ఏందో ఎలగబెట్టాం పగలబెట్టాం అని చెప్తున్నారుగా. చెప్పానండి అవన్నీ, వాటికి సమాధానాలు చెప్పానండి. అవన్నీ పాయింట్ వైజ్గా చెప్పింది. వీడు 3.5 గంటలు చెప్పింది, ఆమె 1.5 గంటలు చెప్పింది. అన్ని పాయింట్ వైజ్గా చెప్పింది. వాడు చెప్పిన తప్పులన్నీ ఎత్తి చూపించింది. మరి వాటన్నిటికి సమాధానాలు చెప్పానండి వీళ్ళని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే లేదంటున్నారు సార్. మరి వాళ్ళ ఎమ్మెల్యేలైనా సరే పంపించడానికి వెనకడుగు ఎందుకు వేస్తున్నారు అనుకోవాలంటారు. అదేమంటే మా వాళ్ళు జీతాల కోసం బతకట్లేదు, జీతాల మీద బతికే వాళ్ళు నా దగ్గర ఎవరు లేరు. సస్పెండ్ చేస్తారండి ఈ నెలాఖరుగా, వచ్చే నెలాఖరులో 60 రోజులు అయిపోద్ది. అందరిని 11 మందిని చేసేది మళ్ళీ రీఎలక్షన్ పెడతారు. ఆ రీఎలక్షన్ లో 11 మళ్ళీ కూటమికి వస్తాయి. అప్పటికి వాళ్ళ ఇంటికి పోవడమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఆయన కూడా ఓడిపోతాడు సార్ ఈసారి. మొన్నే ఓడిపోయింది, మొన్న డిపాజిట్ కూడా రాలేదుగా. అది కాదండి, అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత అడ్డా అండి. అది అడ్డా లేదు గొడ్డా లేదండి. మంచి చేస్తే అడ్డా అండి. ఇప్పుడు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులే మనకి అన్నం పెట్టరు చెడు చేస్తే. అట్లాంటి వాళ్ళు ప్రజలు ఎందుకు వేస్తారు ఓట్లు? అంత మాట అన్నారు ఏంటంటే ఆయన చెబుతున్నాడు కదా కాన్ఫిడెంట్ గా. ఏమండి ఆయన తప్పులు చెప్పడానికే ఆయన వచ్చింది, మనల్ని నాశనం చేయడానికే వచ్చింది. రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు, ఒక్క మంచి పని చేయలేదు. ఆయనకి చేయకపోగా పశ్చాత్తాపం లేదు వాడికి. ఏం చెబుతాం? కర్మ కొద్దీ వాడు వచ్చి నాశనం చేశాడు కానీ